హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీ గవర్నర్కి తీవ్ర అస్వస్థత, హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు అస్వస్థత, హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఈరోజు ఉదయం అయితే కనుక అస్వస్థతకు గురవుతుంది. దీంతో లోక్ భవన్ సిబ్బంది ఆయన్ని హుటాహుటిన తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్య బృందం ఆయనకు అత్యవసర చికిత్స అందజేస్తోంది. ఈ మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, ప్రస్తుతం ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని ఆసుపత్రి వర్గాలు అయితే వెల్లడించాయి. గవర్నర్ అస్వస్థత గల ఖచ్చితమైన కారణాలపై పబ్లిక్ హెల్త్ బులెటిన్ అయితే ఇంకా వెలువడాల్సి ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ గారు అయితే కనుక ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. సాధారణంగా గవర్నర్ ఈ ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. అయితే ఆయన ఇప్పుడు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడంతో ఈ కార్యక్రమం ఇప్పుడు యథావిధిగా జరుగుతుందా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరు కావాల్సింది. గవర్నర్ ఆరోగ్యంపై సమాచారం అందుకున్న అధికారులు ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు.